అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని పార్వతీపురం పోలీస్ స్టేషన్లో కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. మహిళలపై అసభ్యకరమైన పదజాలంతో డిబేట్లు నిర్వహించడం చాలా బాధాకరమన్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. జగన్ ఆంధ్ర రాష్ట్ర మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రశాంత వాతావరణంగా మూడు పార్టీలు కలిపి ప్రభుత్వం నడిపిస్తున్నారు. ప్రజలకు ఏ ఆటంకాలు కూడా జరగలేదు. ఇలా తప్పుడు ప్రచారాలు చేసి పార్టీల కోసం ఉండి ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా ఎవరు తయారవ్వకూడదు. ఇది ఒక ఆడపిల్లకనే కాదు, ప్రతి ఒక్క ఇంటికి ఆడపిల్లలు ఉన్నారు. మీ వైఎస్ఆర్ పార్టీలో కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఇలా ఎవరికి అనకూడదు. అమరావతి ఎంతో అభివృద్ధి చెందితే దేశ ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని నమ్మకంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉద్దేశించి ఎమ్మెల్యేలందరూ కూడా గౌరవంగా పార్టీ ప్రజల కోసం అభివృద్ధి పొందుతుంటే ఈ రోజు బురద జల్లి ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రతి మహిళలకు గాని, ప్రతి పురుషులకు గాని, ప్రతి ఒక్క అధికారులకు గాని ప్రతి ఒక్కరు కూడా స్పందించి అందరినీ గౌరవించి ముందుకు నడిపిస్తున్న ఈ కోట ప్రభుత్వంలో ఇలాంటి బురద జల్లే విషయం చేస్తే మంచి పద్ధతి కాదని, ఇలాంటిది ప్రతి ఒక్క ప్రజలు కూడా దాన్ని అంగీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇలాంటి తప్పుడు